ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై భిన్నాభిప్రాయాలు. ఓవైపు ఆధారాలు ఉన్నాయి అంటున్న సిట్, రోజొకరిని విచారణకు పిలుస్తున్న అధికారులు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలకు నోటీసులు. హరీష్, కేటీఆర్ ను విచారించిన సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ తో ప్రభుత్వంలో మంత్రులకు ఏం సంబంధమో అంటున్న బీఆర్ఎస్. సాఫ్ట్వేర్ కోసం పార్టీ ఖాతా నుంచి డబ్బులు చెల్లించారు అంటున్న సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల పాత్రపై ఆధారాలు ఉన్నాయా? రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటున్నారా? ఆధారాలుంటే అరెస్టులు ఎందుకు చేయలేదు? పోలీసుల విధి నిర్వహణలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంటున్న కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం అగ్నిగుండంగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సిట్ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నా చట్టపరమైన చర్యల కంటే రాజకీయ ప్రకటనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా కేవలం రాజకీయ కక్ష సాధింపు అని ప్రతిపక్షం వాదిస్తూ ఉండడంతో అసలు ఇది న్యాయ విచారణ లేక రాజకీయ చదరంగమా అన్న సందేహాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విచారణలో సిట్ కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్టుగా బయటకు లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ట్యాపింగ్ కోసం వినియోగించిన అత్యాధునిక సాఫ్ట్వేర్ కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి నిధులు మళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక పార్టీ నిధులు ప్రభుత్వ నిఘా పరికరాల కోసం వాడటం అనేది రాజ్యాంగ విరుద్ధము అని సిట్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారించి వారి నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అయితే ఈ సాక్ష్యాలు న్యాయస్థానంలో నిలబడేంత బలంగా ఉన్నాయా లేదా అనే అంశంపై అరెస్టుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఆధారాలు ఉన్నాయి అని లీకులు ఇస్తున్న ప్రభుత్వం మరి అరెస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో లేదా రాజకీయంగా కీలక ఘట్టాలు ఉన్నప్పుడు ఈ అంశాన్ని వాడుకోవాలి అని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. తక్షణమే అరెస్టులు చేస్తే వచ్చే సానుభూతి కంటే నిరంతరం విచారణ పేరుతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేయటం వలన రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేసే ఎత్తుగడగా కనిపిస్తుంది. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పోలీసుల విధి నిర్వహణలో భాగంగా జరిగే అంశాలకు రాజకీయ రంగు పులుపుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. ఇక నిఘా అనేది శాంతి భద్రతల పరిరక్షణలో భాగము అని, ఇందులో మంత్రులకు ఏ విధమైన సంబంధం ఉండదు అని వారు స్పష్టం చేస్తున్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక పాత కేసులను తవ్వుతూ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని చెబుతున్నారు. విచారణకు సహకరిస్తాము అని చెబుతూనే ప్రభుత్వంపై ప్రతి దాడికి దిగుతున్నారు. ఈ కేసులో కొందరు ఐపీఎస్ అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే కొంతమంది జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగా వారిచ్చిన సమాచారం ఆధారంతోనే నేతల వైపు విచారణ మళ్లింది. అయితే అధికారులపై ఒత్తిడి తెచ్చి రాజకీయ నేతల పేర్లు చెబుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక సిట్ అధికారులు పారదర్శకంగా విచారిస్తున్నారా లేక రాజకీయ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్నారా అనేది ఈ కేసు ముగింపును బట్టి తెలుస్తుంది. ఆధారాల లీకులు మాత్రమే వస్తున్నాయి తప్ప అధికారికంగా ఛార్జ్షీట్ దాఖల్లో జాప్యం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల గోల పక్కన పెడితే సామాన్యుల్లో ఒక రకమైన భయం నెలకొంది. అధికారం కోసం ఎవరి ఫోనైనా ట్యాప్ చేయవచ్చా అనే చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు. దానిని ప్రభుత్వ యంత్రాంగం ఉల్లంఘించింది అని తేలితే అది తీవ్రమైన నేరం అవుతుంది. ఈ కేసులో కేవలం రాజకీయ నేతలే కాకుండా అందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కంటే వ్యవస్థలను ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టాలి అని మేధావులు సూచిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆధారాల సేకరణ, నోటీసుల విచారణల పర్వం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సిట్ దగ్గర గట్టి ఆధారాలు ఉంటే కీలక నేతల అరెస్టులు ఖాయంగా కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదంగా మారవచ్చు. మరోవైపు విచారణలో జాప్యం జరిగితే అది ప్రభుత్వ వైఫల్యంగా మారి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. చివరకు ఈ కేసు చట్టపరమైన పరిష్కారం కంటే రాజకీయాల్లో ఒక బలమైన ఆయుధంగా మాత్రమే మిగిలిపోతుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి.